ఐపీఎల్లో భాగంగా నేడు చెన్నైలో సిఎస్కేతో కేకేఆర్ తలపడనుంది. రెండు జట్లు పాయింట్స్ టేబుల్ వెనకబడ్డాయి. ఈ మ్యాచ్లో ఓడితే చెపాక్లో వరుసగా 3 సార్లు పరాజయం చవిచూసిన తొలి జట్టుగా సిఎస్కే ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంటుంది. అయితే ధోని మళ్లీ కెప్టెన్ కావడంతో అలా జరగదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అటు కేకేఆర్ సైతం సిఎస్కే కొట్టాలని, ఆ జట్టును కొట్టాలని చూస్తుంది. దీంతో పోరు హోరాహోరీగా ఉండే ఛాన్స్ ఉంది. వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనికి మరోసారి తమ జట్టు పగ్గాలను సిఎస్కే మేనేజ్మెంట్ అప్పగించింది. చెపాకు వేదికగా కేకేఆర్తో జరిగే మ్యాచ్తో తిరిగి సిఎస్కే కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. కెప్టెన్గా ధోనికి అపారమైన అనుభవం ఉంది. అతడి సారథ్యంలోనే సిఎస్కే 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలిచింది. మిస్టర్ కూల్ 235 మ్యాచ్ల్లో సిఎస్కేకు నాయకత్వం వహించాడు. మరోసారి తన కెప్టెన్సీ మార్కును చూపించేందుకు ఈ జార్ఖండ్ డైనమిట్ సిద్ధమయ్యాడు. ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన చెన్నై కేవలం 1 విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. రైట్, ఇక ఈరోజు జరిగిపోయే ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. మనతో పాటు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. సుధీర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి చక్రి, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు బాగున్నారా సుధీర్ గారు? మూవింగ్ ఆన్ అండి, చెప్పండి. ఓకే, ఇవాళ ఉన్నటువంటి మ్యాచ్లో సిఎస్కే వర్సెస్ కేకేఆర్ పోరు ఏ విధంగా ఉండబోతుంది? ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా చెలరేగే అవకాశం ఉందంటారు ఈరోజు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడం అనేది ఒక హ్యూజ్ లాస్ అండి టీమ్ కు. బికాస్ ఆల్ నో దట్ టాప్ పర్ఫార్మర్ గా నిలిచాడు లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచి. ఈ సంవత్సరం అంటే అఫ్ కోర్స్ క్యాప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ తోటి మంచి పర్ఫార్మెన్స్ చూడలేకపోయినాం. బికాస్ దేర్ హావ్ బీన్ సో మెనీ కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు వాళ్ళకు. బట్ ఒక రకంగా చెప్పాలంటే అతని ఇంజరీ అనేది కొంచెం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైడ్ లాగా అయిపోతుందా చెన్నై సూపర్ కింగ్స్ కు? బికాస్ ఇఫ్ యూ గో బ్యాక్ టు 2022 చక్రి, 2022లో కూడా అలాగే జడేజాకు క్యాప్టెన్సీ ఇచ్చారు. అండ్ జడేజా క్యాప్టెన్సీ ఎప్పుడైతే సరిగ్గా లేకపోయిందో ధోని కేమ్ బ్యాక్ యాజ్ ఎ క్యాప్టెన్ యాక్చువల్లీ. అండ్ అప్పుడు కూడా సిచ్యువేషన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో వరుసగా 3-4 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు బోని కొట్టారు. అండ్ దెన్ దే డింట్ లుక్ బ్యాక్ ఎట్ ఆల్. టైటిల్ కూడా గెలిచారు 2023లో. సో మేబీ ఆ రకంగా ఒకసారి వర్కౌట్ అవుతుందా? ధోని క్యాప్టెన్ గా రావడం అనేది అఫ్ కోర్స్ ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇక వేరే ఆప్షన్ లేదు వాళ్ళకు. కాన్వెన్ క్యాప్టెన్ చేయలేరు, ఎందుకంటే రెగ్యులర్ గా ఆడే ఛాన్సే లేదు అతనికి. రచిన్ రవీంద్ర కూడా క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పలేరు వాళ్ళు. అండ్ ఉన్న ఆప్షన్ ఎవరు? జడేజా దే ఆల్రెడీ ట్రైడ్. అండ్ అశ్విన్ కూడా రెగ్యులర్ గా కంటిన్యూ అవుతాడా? బికాస్ ఈజ్ నాట్ బీన్ ఇన్ గ్రేట్ ఫార్మ్ యాక్చువల్లీ. ఈ ఐపీఎల్ ఇప్పటి వరకు అనుకున్నట్టుగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. అండ్ ఫారినర్స్ లో మీకు పతిరానాన్ని క్యాప్టెన్ చేయలేడు. సో అందుకని వాళ్ళకు ఉన్న ఒక ఆప్షన్ లో మహేందర్ సింగ్ ధోని కూడా ఉన్నాడు. అండ్ అతన్ని క్యాప్టెన్ చేయక తప్పలేదు. లెట్స్ హోప్ దట్ ఇట్ విల్ వర్క్అవుట్ వెల్ ఫర్ దెమ్. బికాస్ దే హావ్ లాస్ట్ 4 మ్యాచెస్ ఆన్ ట్రాట్. సో ఇప్పటి నుంచి వాళ్ళకు ప్రతి మ్యాచ్ లో విక్టరీ అనేది కూడా మ్యాండేటరీగా మారింది చక్రి. సో నేను అనుకుంటాను ఐ థింక్ ఒక రకంగా ధోని క్యాప్టెన్ గా రావడం అనేది ఐ థింక్ పీపుల్ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్. బికాస్ దే వాంట్ టు విన్ మ్యాచెస్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ప్లే ఆఫ్ లో రావాలి అంటే ఇప్పటి నుంచి ఏ ఒక్క డిఫీట్ అయినా కానీ ఐ థింక్ దట్ విల్ పుట్ దెమ్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్. సో ఐ థింక్ దే విల్ బి లుకింగ్ ఫర్ విన్స్ ఫ్రమ్ టుడే. నిజం కేకేఆర్ మీద నిజంగా ఈ రోజు కనుక చెన్నై గెలిస్తే మాత్రం అది ధోని క్రెడిట్ అనుకోవచ్చా? వెల్ అలా ఏం లేదు. బికాస్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈజ్ ఎ గుడ్ క్యాప్టెన్, గుడ్ ప్లేయర్ కూడా. అండ్ మంచి కితాబ్ అందుకున్నాడు మంచి మంచి ప్లేయర్స్ నుండి. సునీల్ గవాస్కర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అగోలో వెన్ హీ ఎంటర్డ్ ఐపీఎల్. రుతురాజ్ గైక్వాడ్ ఐ థింక్ ఫ్యూచర్ లో కూడా క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇండియాకు. అన్ని ఎబిలిటీస్ ఉన్నాయి అతనికి. కూల్ గా ఉంటాడు, కామ్ గా ఉంటాడు. అండ్ బ్రహ్మాండమైనటువంటి స్ట్రోక్ ప్లేయర్ కూడా. అండ్ అతనికి స్ట్రోక్ ప్లే యాక్చువల్లీ గవాస్కర్ కి ఎక్కువగా నచ్చింది అందరికంటే మోడర్న్ క్రికెటర్స్ లో. బట్ అన్ఫార్చునేట్లీ కన్సిస్టెన్సీ కనబరచలేకపోయాడు. అండ్ బట్ చివరికి అతనికి చెన్నైకి అయితే క్యాప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది. బట్ ఈ ఇంజరీ అనేది యాక్చువల్లీ ఎలా జరిగిందో మనకు తెలియదు. బికాస్ ఈ వాజ్ హిట్ ఫర్ షూర్ యాక్చువల్లీ. తుషార్ దేశపాండే బౌలింగ్ చేసినప్పుడు చిన్న ఇంజరీ అయింది అతనికి. బట్ ఆ తర్వాత అదే మ్యాచ్ లో 60+ రన్స్ కూడా స్కోర్ చేశాడు. అండ్ ఈ కంటిన్యూడ్ నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా ఆడాడు చక్రి. బట్ సడన్ గా నిన్న ఫ్రాక్చర్ అని తేలడం అనేది ఒక బ్యాడ్ న్యూస్ గానే చెప్పాలి దాన్ని. అతన్ని మిస్ అవుతారు, ముఖ్యంగా క్యాప్టెన్ గా కాకుండా. కానీ నేనేమనుకుంటానంటే యాజ్ ఎ ప్లేయర్ గా ఐ విల్ మిస్డ్ ఇన్ ఎ బిగ్ వే. బికాస్ ద మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్ చెన్నైకి ఉన్నటువంటి టీంలో. అండ్ అఫ్ కోర్స్ ఈ సంవత్సరం ఇంకా తన యొక్క
ప్రతాపం చూపించలేదు విత్ ద బ్యాట్ కానీ, బట్ యాజ్ ఎ ప్లేయర్ గా మాత్రం నేను అనుకుంటాను చెన్నై డెఫినెట్లీ మిస్ అవుతుంది అతని. యా, ధోని రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అనేది ఫ్యూచర్ లో మనకు తెలుస్తుంది. డెఫినెట్లీ ధోని వచ్చిన తర్వాత ఆ టీమ్ లో కొన్ని మార్పులు ఉంటాయి, బికాస్ ఈస్ బీన్ ఎ ఫెంటాస్టిక్ లీడర్. అతని విషయం మనం ఏం చెప్పే అవసరం లేదు, గోస్ వితౌట్ సేయింగ్ యాక్చువల్లీ. హిస్ క్యాప్టెన్సీ ఎబిలిటీస్ కానీ అతని ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ధోని ఎలా ఆడుతున్నాడు, టీమ్ కు పర్ఫార్మ్ చేస్తున్నాడా లేదా అనేది పక్కకు పెట్టినట్లయితే ధోని ప్రజెన్స్ కొరికే అతన్ని మెయిన్ గా ఆడిస్తున్నారు. 43 years కూడా ఈస్ కీపింగ్ ద వికెట్స్ వెల్ యాక్చువల్లీ, అండ్ రన్స్ కూడా స్కోర్ చేస్తున్నారు లోవర్ ఆర్డర్ లో. నాట్ లైక్ అఫ్ కోర్స్ సౌరవ్ గంభీర్ చెప్పినట్టు 2005 లో చూసినటువంటి ధోని లేకున్నా గానీ, బట్ స్టిల్ హిస్ కాంట్రిబ్యూషన్ ఈస్ దేర్ యాక్చువల్లీ. అంటే దెర్ ఇస్ సంథింగ్ లెఫ్ట్ ఇన్ హిమ్ అని చెప్పి మాత్రం ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నాడు. సో లెట్స్ హోప్ దట్ ఇట్ విల్ బ్రింగ్ సమ్ గుడ్ లక్ టు దెమ్ ఆల్సో, బికాస్ దే నీడ్ విన్స్ ఫ్రమ్ టుడే. ఇది సుధీర్గా కేకేఆర్ వర్సెస్ సిఎస్కే జట్టులో ఎవరికి ఈరోజు టాస్ కలిసి రానుందంటారు? టాస్ యాక్చువల్లీ ఇట్ హ్యాజంట్ మ్యాటర్డ్ ఇన్ రీసెంట్ మ్యాచెస్ లో చూసినట్లయితే. నిన్న మనం చూసాం వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. నిన్న ఒక టాస్ గెలవడం అనేది అడ్వాంటేజ్ అయింది, బట్ అంతకంటే ముందు మ్యాచ్లలో చూసినట్లయితే కపుల్ ఆఫ్ డేస్ ఎగో టాస్ గెలిచినటువంటి టీమ్స్ ఓడిపోవడం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ రాయల్స్ అయితే యాక్చువల్లీ వాళ్ళు టాస్ నుంచి వాళ్ళు ఏ పాఠం నేర్చుకున్నట్టుగా కూడా కనబడలేదు. ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ తో టాస్ గెలిచారు అండ్ హైదరాబాద్ స్కోర్ 286. సేమ్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్ కు వాళ్ళు అవకాశం ఇచ్చారు అండ్ గుజరాత్ ఒక మంచి స్కోర్ చేయడం చూసాం. అండ్ కోల్కతాలో కూడా అదే జరిగింది కూడా, అండ్ పంజాబ్ లో కూడా సేమ్ అట్లాగే చూసాం. సో పంజాబ్ లో శ్రేయస్ అయ్యర్ కనీసం నెక్స్ట్ మ్యాచ్ లో ఒక పాఠం నేర్చుకున్నాడు, బికాస్ ఫస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి రాజస్థాన్ బ్యాటింగ్ చేయమని కోరాడు అండ్ వాళ్ళు 200 చేయడంతో ఒక బిగ్ స్కోర్ అయిపోయింది. సో చేజింగ్ హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్ ఆల్సో. అఫ్ కోర్స్ నిన్న కేఎల్ రాహుల్ ఆడడం తోటి గెలిచారు కానీ, బట్ ఒకవేళ కేఎల్ రాహుల్ క్యాచ్ గిట ఆ 43 for 4, 58 for 4 అప్పుడు ఒక క్యాచ్ పట్టున్నట్లయితే ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ. అతనికి ఇనిషియల్ స్టేజెస్ లోనే ఒక లైఫ్ వచ్చింది. సో నేను అనుకుంటాను టాస్ అనేది అంత పెద్ద కీలకంగా మాట్లాడింది, బికాస్ ఇంకా డ్యూ ప్రభావం మనకు కనబడలేదు చక్రి ఇప్పటివరకు ఏ గ్రౌండ్ లో కూడా. అండ్ చెన్నైలో కూడా ఇప్పటివరకు ఆడినటువంటి 3 matches లో ఐ డోంట్ థింక్ డ్యూ హ్యాడ్ ఎనీ ఇంపాక్ట్. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ ప్రభావం ఉంటేనే టాస్ అనేది కొంచెం కీలకంగా మారుతుంది, బట్ అదర్వైజ్ బ్యాట్ ఫస్ట్, పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ అండ్ పుట్ ప్రెషర్ ఆన్ ది ఆపోజిషన్. అదే ఇప్పుడు కొనసాగుతుంది ఆ ట్రెండ్, అండ్ అలాగే చేయాలి కూడా. అయితే సుధీర్ గారు ఎవరికి బ్యాటింగ్ కలిసి రానుంది అంటారు? ఏ టీం ఏది ఎంచుకుంటే బెటర్ అంటారు? Kolkata struggled in chasing. We saw recently. And Kolkata, even Chennai కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో వాళ్ళు చేజింగ్ లో స్ట్రగుల్ అయినారు. వాళ్ళు అన్ఫార్చునేట్లీ మనం చూసాం రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగెన్స్ట్ కూడా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు, అక్కడ వర్కౌట్ కాలేదు. అండ్ రీసెంట్ గా పంజాబ్ లో కూడా 200+ ఎప్పుడైతే స్కోర్స్ చేయబడుతున్నాయో చేజింగ్ అనేది కొంచెం కష్టంగా మారుతుంది. సో చెన్నైలో ఆఫ్ కోర్స్ యూ మే నాట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ స్కోర్, ఎందుకంటే అంత పూర్తి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు. బట్ దేర్ వర్ అకేషన్స్ లాస్ట్ ఇయర్ కపుల్ ఆఫ్ 200 scores కూడా చూసాం మనం చక్రి అక్కడ. అండ్ నేను అనుకుంటాను ఎనీథింగ్ 170+ కూడా చేజ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, బికాస్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ ఆల్సో వెన్ దే ప్లేడ్ ముంబై అప్పుడు కూడా 150+ చేజ్ చేయడానికి కొంచెం కష్టపడ్డాడు. అప్పుడు ఒక రచిన్ రవీంద్రన్ ఒక డిఫరెంట్ రోల్ లో చూసాం, ఒక షీట్ యాంకర్ రోల్ ప్లే చేయాల్సి వచ్చింది అతను. సో చివరికి అతడు నాట్అవుట్ గా ఉండడంతో గెలిచారు. అండ్ నేను అనుకుంటాను టాస్ అంత కీలకంగా ప్రతి మ్యాచ్ లో మారటం లేదు. అయితే ఈరోజు చెన్నైలోని చిదంబరం స్టేడియం పిచ్ ఏ విధంగా ఉంటుందంటారు? ఏ టీంకి స్టేడియం కలిసి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? ఇట్స్ నాట్ ఎ బెల్టర్ లైక్ హైదరాబాద్, ఇట్స్ నాట్ ఎ బెల్టర్ లైక్ బెంగళూరు ఆర్ కోల్కతా లాంటి మీకు ప్యూర్లీ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు. బట్ స్టిల్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చక్రి లాస్ట్ ఇయర్ మాత్రం కపుల్ ఆఫ్ మంచి స్కోర్స్ చూసాం, 200 scores కూడా అక్కడ చేయబడ్డాయి. బట్ ఎప్పుడు మీకు అంత పెద్ద స్కోర్స్ ఉన్నాయి. చెన్నైకి ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే యూ కెనాట్ ప్రిడిక్ట్ యాక్చువల్లీ. ఒక ఎనిగ్మా లాగా అంటే అండర్స్టాండ్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది వికెట్ యొక్క నేచర్ ను. సడన్ గా మీకు బాల్ స్కిడ్ కావడం చూస్తుంటాం, సడన్ గా బాల్ మూవ్ కావడం చూస్తుంటాం. సో చెన్నై ఈజ్ టోటలీ డిఫరెంట్ వికెట్. మీకు ఏ పిచ్ క్యూరేటర్ అడిగా కానీ లేకుంటే ఏ ఎక్స్పర్ట్ అడిగా కానీ ఒక్కొక్కసారి ఒక అంచనా వేయలేకపోతాం అక్కడ చెన్నై పిచ్ ఏ రకంగా ఆడుతుంది అనేది. సో నేను అనుకుంటాను ఈ రోజు ఒక మంచి స్కోర్ అయితే చూసే ఛాన్స్ ఉంటుంది. 160, 170+ స్కోర్ సాధ్యం కావచ్చు. అండ్ దట్ కెన్ బి ఎ గుడ్ టోటల్ ఆల్సో, ఈవెన్ టు డిఫెండ్ ఆల్సో. మంచి బౌలింగ్ అటాక్ ఉన్నట్లయితే డిఫెండ్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం. బట్ ఈ 2 teams లో ఇప్పటి వరకు చూసినట్లయితే ఏ టీం కూడా ఇంకా క్లిక్ కాలేదు పూర్తిగా. కోల్కతా ఆఫ్ కోర్స్ హావ్ లుక్ బెటర్ దాన్ చెన్నై కొన్ని ఏరియాస్ లో, బట్ వాళ్ళకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు నేను అనుకుంటాను ఈ రోజు టీమ్ లో కొన్ని మార్పులు కూడా జరగవచ్చు చక్రి. కోల్కతా ఆడింది 5 మ్యాచ్లు అయితే గెలిచింది 2 మ్యాచ్లు. సిఎస్కే కంటే ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచింది. అబ్సల్యూట్లీ ఆ 2 matches లో కూడా ఒక్క మ్యాచ్ లోనే వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ ను కొంచెం చేంజ్ చేయడంలో ఎఫర్ట్లెస్ గా చేంజ్ చేయగలిగారు. అప్పుడు క్వింటన్ డికాక్ 97 నాట్అవుట్. బట్ క్వింటన్ డికాక్ నేను అనుకుంటాను ఈ రోజు ఆడతాడో కూడా డౌటే, బికాస్ రిపోర్ట్స్ ప్రకారం గుర్బాజ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. గుర్బాజ్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ క్రికెటర్.
అండ్ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు అండ్ రీసెంట్ ఫామ్ అద్భుతంగా ఉంది. 2023 నుంచి 2025 వరకు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఈ స్కోర్డ్ మోర్ దాన్ 500-600 ఆల్సో ఫర్ ఆఫ్ఘనిస్తాన్. టెరిఫిక్ ప్లేయర్, ఈజ్ వెరీ గుడ్ వికెట్ కీపర్. నేను అనుకుంటాను ఇప్పటి నుంచి కొంచెం చేంజెస్, కాంబినేషన్స్ వర్కౌట్ కావడానికి కొంచెం చేంజెస్ కూడా అవసరం. అండ్ వాళ్ళకి యాజ్ ఎ బౌలర్ గా స్పెన్సర్ జాన్సన్ కూడా ఈజ్ నాట్ బీన్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ దిస్ టోర్నమెంట్ అండ్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ నోకియా పూర్తిగా ఫిట్ గా లేకపోవడం అనేది కూడా ఒక మైనస్ పాయింట్ అయిపోయింది. ఎందుకంటే రసల్ నుంచి పర్ఫార్మెన్స్ చూడలేదు. మేబీ రసల్ కి ఇదే లాస్ట్ ఐపీఎల్ అవుతుందా అలాగే కనబడుతుంది. ఎందుకంటే మంచి బ్యాట్స్మెన్ రసల్ కూడా. రసల్ ఈజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్ యాక్చువల్లీ. బౌలింగ్ లో కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ గా కనబడలేదు. మీరు చూడండి లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ ఎగో రసల్ బ్యాటెడ్ వెల్, బౌల్డ్ వెల్. యాక్చువల్లీ రసల్ కు బాల్ ఇచ్చినప్పుడల్లా ఒక వికెట్ తీసేది, ఎందుకంటే పేస్ అంతా ఉండేది. ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో కపుల్ ఆఫ్ టైమ్స్ బౌలింగ్ చేసినప్పుడు అంత జెన్యూన్ పేస్ కనబడలేదు, అంటే థ్రెటనిక్ లాగా కనబడలేదు ఆండ్రూ రసల్. సో నేను అనుకుంటాను ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ తన కెరియర్ లో ఉన్నట్టుగా కనబడుతుంది. అండ్ సునీల్ నారాయణ్ ఈజ్ ఆల్సో నాట్ క్లికింగ్ వెల్ యాక్చువల్లీ. మొన్నటి మ్యాచ్ లో పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ బట్ అగైన్ యూనో అతని స్ట్రోక్స్ మనం చూడటం లేదు ఈ మధ్యలో. మేబీ యూనో ఏజింగ్ కొద్ది డెఫినెట్లీ కొంతమంది సమ్ ఏజ్ లైక్ ఫైన్ వైన్ అంటారు కానీ బట్ ఇతనిలో కొంచెం రిఫ్లెక్సెస్ ప్రాబ్లం కనబడుతున్నాయి. టాప్ ఆటలు ఆడడం అంత ఈజీ కూడా కాదు. సో నేను అనుకుంటాను వీళ్ళిద్దరు మేబీ ఈ సీజన్ కాకుండా కానీ నెక్స్ట్ సీజన్ కాకుండా కానీ మరొక సీజన్ లో డెఫినెట్లీ కోల్కతా వాళ్ళని వదిలేసుకునే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. బికాస్ దే హావ్ నాట్ బీన్ వెరీ ఎఫెక్టివ్ అండి. అండ్ ఫారిన్ ప్లేయర్స్ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ దిస్ ఇయర్ అంత పెద్ద పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయారు. ఇప్పుడు ఏ పర్ఫార్మెన్స్ వచ్చా గానీ వాళ్ళకు మెయిన్ గా ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి నుంచి వస్తున్నది, రాణా బౌలింగ్ చేస్తున్నాడు, వైభవ్ అరోరా బౌలింగ్ చేయడం చూస్తున్నాం. అండ్ అదే రకంగా రింకు ప్లేడ్ వెల్ లాస్ట్ మ్యాచ్ లో, అంతకుముందు మ్యాచ్ లో. రహానే హాస్ బీన్ మ్యాగ్నిఫిసెంట్ ఫర్ దెమ్. వెంకటేష్ అయ్యర్ కూడా వైస్ కెప్టెన్ మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. రఘువంశీ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. బట్ ఫారినర్స్ రోల్ అనుకున్నట్టుగా లేదు కోల్కతాకు. మీరు చెప్పినట్టుగా కోల్కతా లాస్ట్ మ్యాచ్ లక్నో గెలవాల్సిన మ్యాచ్ కూడా చేచాతులారా ఓడిపోయిందని కూడా చెప్పొచ్చు. కొంచెం బౌలింగ్ ఫెయిల్యూర్ ఉంది. బ్యాట్స్మెన్స్ ఓకే పర్లేదు, అజింక్య రహానే చెప్పొచ్చు, రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్, రసూల్ కూడా ప్రయత్నం వచ్చి రావడమే 6 కొట్టాడు, పర్వాలేదు అనుకున్న టైంకి వికెట్ పడిపోయింది రసూల్ది. ఐ థింక్ ఇన్ 21 రన్స్ డిఫరెన్స్ లో ది లాస్ట్ సమ్ 4-5 వికెట్స్ కోల్పోయినారు. 162 for 1-2 నుండి సడన్ గా 187 for 7 కావడం చూసాం మనం. 5 వికెట్స్ వాళ్ళు కోల్పోయినారు ఆ పర్టికులర్ ఫేజ్ లో. అండ్ రహానే అవుట్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా మిడిల్ ఆర్డర్ పైన ట్రెమెండస్ ప్రెషర్ చూస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆండ్రూ రసల్ ఈ సంవత్సరం అనుకున్నట్టుగా రాణించకపోవడం అండ్ రింకు పైన చాలా ప్రెషర్ కనబడింది. ఈ డిడ్ ఈస్ బెస్ట్ అఫ్ కోర్స్ లాస్ట్ ఓవర్ లో. అప్పటికి యూనో అంతా అయిపోయింది కూడా, బికాస్ 24 runs ఇన్ లాస్ట్ ఓవర్ అంటే చాలా కష్టం. బట్ ఈ రియలీ ప్లేడ్ వెల్. యా అబ్సల్యూట్లీ చక్ర, మీరు అన్నట్టుగా కొంచెం మిడిల్ ఆర్డర్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కోల్కతాకి ఈ సంవత్సరం. కోల్కతా బౌలింగ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? నాట్ వెరీ ఎఫెక్టివ్ అండి. ఇప్పటి వరకు మనం చూసినటువంటి మ్యాచెస్ లో కూడా వాళ్ళు 200 runs స్కోర్స్ ఇస్తున్నారు. మీకు ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ సంవత్సరం. బికాస్ ఛాంపియన్స్ ట్రాఫీ బ్రహ్మాండంగా ప్రదర్శన కనబరచడం అండ్ అంతకు ముందు కూడా చాలా మంచి ప్రదర్శన కనబరిచారు. డొమెస్టిక్ క్రికెట్ లో కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రాఫీలో కూడా వికెట్స్ తీసుకున్నాడు అండ్ మంచి రిథమ్ మూమెంటం అతన్ని కొనసాగింది. అండ్ అందుకనే అతన్ని ఒక మిస్టీరియస్ బౌలర్ గా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈ డిడ్ జస్టిస్ ఆల్సో, మంచి వికెట్స్ కూడా తీసుకున్నాడు ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఛాంపియన్స్ ట్రాఫీలో. బట్ ఇప్పటి వరకు చూడండి లాస్ట్ మ్యాచ్ లో వికెట్ లేదు, మరొక మ్యాచ్ లో వికెట్ లేదు అండ్ అంత ఎఫెక్టివ్ గా కనబడలేదు. అండ్ అతనితో పాటు మీకు సునీల్ నారాయణ్ కూడా వెరీ సాడ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఒక్క మ్యాచ్ ఆడలేదు కానీ బట్ 5 matches లో 4 matches లో అంత పెద్ద గొప్ప పర్ఫార్మెన్స్ ఏం కనబరచలేకపోయాడు సునీల్ నారాయణ్ కూడా. ఎందుకంటే 2 spinners పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ దే హావ్ యాక్చువల్లీ, ఐ డోంట్ సే దే హావ్ కట్ ఎ సారీ ఫిగర్ సో ఫార్, బట్ దే ఆర్ నాట్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఎస్, అయితే ధోని మళ్ళీ సిఎస్కే కెప్టెన్ అయ్యారు మీరు చెప్పారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? సిఎస్కే పర్ఫార్మెన్స్ ఇవాళ ఏ విధంగా ఉంటుందండి? వెయిట్ అండి, బికాస్ ధోని కెప్టెన్ కావడం అనేది చాలా మంది హ్యాపీగా ఉంటారు, డౌట్ లేదు. బికాస్ సిఎస్కేకి ఇప్పుడు ఒక రిజ్యూనేటెడ్ పర్ఫార్మెన్స్ కావాలి అంటే, మళ్ళీ కోలుకోవాలి అంటే వాళ్ళు అగైన్ దే హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 0. ఓన్లీ 1 win ఉంది కనుక ఆల్మోస్ట్ 0 నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా 9 matches ఉన్నాయి. 9 matches లో కనీసం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ద వే ఢిల్లీ ఆర్ ప్లేయింగ్, ద వే పంజాబ్ ఆర్ ప్లేయింగ్, ద వే లక్నో ఆర్ ప్లేయింగ్, ఇట్స్ గుడ్ ఫర్ క్రికెట్ యాక్చువల్లీ. ఎందుకంటే టైటిల్ గెలవనటువంటి జట్లు ఈ సంవత్సరం చాలా బాగా ఆడుతున్నాయి. క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఐపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకుంటాను ఒక మంచి సైనే. బట్ ఛాంపియన్స్ టీమ్స్ మీరు అన్నట్టుగా చెన్నై కానీ ముంబై కానీ స్ట్రగుల్ కావడం అనేది ఐ థింక్ పర్సనల్ గానైతే నేను పెద్ద అంత కనబడింది. ఎందుకంటే బికాస్ కొత్త టీమ్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాయి. బట్ ధోని కెప్టెన్ కావడం అనేది ఐ థింక్ ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. బికాస్ అతనికి ఎనార్మస్ ఎక్స్పీరియన్స్ ఉంది, టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ విత్ ద బ్యాట్ ఆల్సో ఈస్ డూయింగ్ సంథింగ్. యాక్చువల్లీ మంచి స్కోర్స్ అయితే చేస్తూనే ఉన్నాడు అతను చివరిలో వచ్చా గానీ.
బట్ రితురాజ్ గాక్వాడ్ కు ధోనికి జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటాం కదా, అటువంటి ఫరక్ ఉంటుంది. అండ్ ఒక పెద్ద బూస్ట్ అతడు కెప్టెన్ కావడం అనేది ఇటు పర్టికులర్ సిచ్యువేషన్ లో. మనం స్టార్టింగ్ లో అనుకున్నట్టు కపుల్ ఆఫ్ ఇయర్స్ సేమ్ సిమిలర్ సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేశారు. ఆ తర్వాత ట్రెమండస్ కంబ్యాక్ చేసి ట్రాఫీ కూడా గెలిచినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దట్ హ్యాపెండ్ ఈవెన్ విత్ ముంబై ఆన్ ట్రాట్ 7 మ్యాచెస్ గెలిచి ఫైనల్ లోకి వెళ్ళి కూడా వాళ్ళు కప్పు గెలుచుకున్నారు. దట్ హ్యాపెండ్ విత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లాస్ట్ ఇయర్ మనం చూసాం, ఫస్ట్ 4-5 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత 6 మ్యాచెస్ కంటిన్యూస్ గా కన్సిక్యూటివ్ గా గెలిచి వాళ్ళు ప్లే ఆఫ్ లో కూడా జరుపుకున్నారు. సో దట్ కెన్ హ్యాపెన్ విత్ చెన్నై బికాస్ 9 మ్యాచెస్ లో ఇఫ్ దే విన్ అట్లీస్ట్ 4-5 దట్ కెన్ హెల్ప్ దెమ్ ఆల్సో టు మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. అయితే ఈ మ్యాచ్ లో ఓడితే చేపాక్లో వరుసగా 3 సార్లు పరాజయం చవి చూస్తున్న తొలి జట్టుగా సిఎస్కే ఒక చెత్త రికార్డును మూట కట్టుకుంటుంది. అయితే ధోని మళ్ళీ కెప్టెన్ కావడంతో అలా జరగదని ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. దట్ నెవర్ హ్యాపెన్ బిఫోర్ యాక్చువల్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. ఎప్పుడు చూడలేదు ధోని సిఎస్కే హోమ్ క్రౌడ్ ముందు 3 మ్యాచ్లు ఓడిపోవడం అనేది. ఎప్పుడు ఈవెన్ 2 కూడా కన్సిక్యూటివ్ గా వాళ్ళు ఎప్పుడు ఓడిపోలేదు. ఇన్ గ్యాప్స్ మేబీ ఫేజెస్ లో ఓడిపోయి ఉంటారు కానీ బట్ వరుసగా ఓడిపోలేదు. అండ్ ఈ సంవత్సరం మనం చూసాం కదా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా చక్రి 2008 నుండి వాళ్ళు మొన్న గెలిచినంత వరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు చెన్నైలో. వెన్ ఎవర్ దే ప్లేడ్ దే లాస్ట్ టు చెన్నై. ద సేమ్ హ్యాపెండ్ విత్ దెమ్ ఇన్ ముంబై ఆల్సో. లాస్ట్ 6 సీజన్స్ నుంచి ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అండ్ అట్లాగే ఢిల్లీ కూడా 2010 తర్వాత చెన్నైలో ఓడించారు. సో ఈ సంవత్సరం నేను అనుకుంటాను హోమ్ గ్రౌండ్స్ అంతా ఫేవరబుల్ గా ఇప్పటి వరకు అయితే కనబడలేదు ఏ టీమ్ కూడా. సో థర్డ్ డిఫీట్ ఒకవేళ అయినట్లయితే, హ్యాట్రిక్ ఆఫ్ డిఫీట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హోమ్ క్రౌడ్, దట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ దిసింగ్ హ్యూమిలియేషన్ సార్ట్ ఆఫ్ థింగ్ అవుతుంది వాళ్ళకు, డౌటే లేదు అందులో. అయితే ధోని సారథ్యంలోనే సిఎస్కే 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచిన పరిస్థితి. మిస్టర్ కూల్ అని చెప్పుకునే ధోని 235 మ్యాచ్లో సిఎస్కేకు నాయకత్వం వహించాడు. మరోసారి తన కెప్టెన్సీ మార్క్ ను చూపించేందుకు జార్ఖండ్ డైనమైట్ సిద్ధమయ్యాడని అనుకోవచ్చా? దేర్ ఆర్ సమ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఈ ప్రపంచంలో చూడండి, కొంతమందికి ఏజింగ్ అనేది పెద్ద జస్ట్ నెంబర్ లాగానే కనబడుతుంది. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంటాం కదా, అట్లాగే కొనసాగుతున్నారు. యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానో రొనాల్డో ఎట్ ది ఏజ్ ఆఫ్ 40 ఈస్ డూయింగ్ మిరకిల్స్. ఇప్పటికీ గోల్స్ సాధిస్తున్నాడు. అండ్ 1000 గోల్స్ కు దగ్గరలో ఉన్నాడు అతను. ఇమాజిన్ చేయండి 1200 మ్యాచెస్ లో. అండ్ అట్లాగే మీకు మెస్సీ కూడా ఏజింగ్. అండ్ జోకోవిచ్ చూడండి, జోకోవిచ్ 25th టైటిల్ కి దగ్గరలో ఉన్నాడు, గ్రాండ్ స్లామ్ టైటిల్ కు. ఏజింగ్ పర్సన్, బట్ అతనిలో ఆ ఏజ్ ప్రభావం ఏమైనా కనబడుతుందా అంటే అబ్సల్యూట్లీ నో. సో ధోని కూడా అట్లాగే ఐ థింక్ ఈజ్ ఏజింగ్ లైక్ ఏ ఫైన్ వైన్ అంటారా, మీరు ఏమంటారో ఐ డోంట్ నో. బట్ అట్లాగే అతని క్వాలిటీస్ లో మాత్రం ఎటువంటి తగ్గింపు కనబడటం లేదు. ఈజ్ వెరీ యాక్టివ్ ఆన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ. కీపింగ్ ధోని ముఖ్యంగా ఏంటంటే బ్యాటర్ కంటే ఈ సంవత్సరం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అతని ప్రజెన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త కెప్టెన్ ఆల్రెడీ ఎంచుకున్నారు, ఇప్పుడంటే ఇంజరీ కారణంగా దూరమైనాడు. బట్ అతను కీపింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. ద వే ఈస్ గ్యాదరింగ్ ద బాల్ యాక్చువల్లీ ఇట్స్ బిన్ ఫెంటాస్టిక్ అండి. ఎక్కడ కూడా అతని ఎజిలిటీలో, అతని ఎగ్జూబరెన్స్ లో కొంచెం తగ్గింపు అనేది మనకు కనబడలేదు. సో ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి కనుక ఐ థింక్ ఒక డిఫరెంట్ ధోనిని చూడొచ్చు ఈ రోజు నుంచి. బికాస్ మరొకసారి కెప్టెన్ గా కావడం అనేది రీసెంట్ గా చెప్పాలంటే చక్రి కపుల్ ఆఫ్ డేస్ ఎగో లాస్ట్ మ్యాచ్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఐపీఎల్ మ్యాచ్ చూడలేదు హిస్టరీలో కూడా. 2008 నుండి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి ధోని రిటైర్ అవుతారని చెప్పి. బట్ ఈస్ కంటిన్యూయింగ్, దట్స్ గుడ్ ఫర్ హిస్ ఫ్యాన్స్ యాక్చువల్లీ. ఇప్పటికి కూడా బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆ ఫ్యాన్ బేస్ అనేది అలాగే కొనసాగుతుంది అతనికి. అండ్ అతను కెప్టెన్ గా రావడంతో నేను అనుకుంటాను మేనేజ్మెంట్ విల్ బి వెరీ హ్యాపీ బికాస్ దే ఆర్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. దే ఆర్ ఇన్ డైట్ స్ట్రేట్, చాలా కష్టాల్లో కూడా ఉన్నారు ఇప్పుడు 4 మ్యాచెస్ ఓడిపోయి కన్సిక్యూటివ్ గా. అయితే ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన చెన్నై కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆల్రౌండర్స్ ఉన్నారు మనకు ఇక్కడ. రవిచంద్రన్ అశ్విన్, రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, దీపక్ హూడా, కామ్లేష్ నగర్కోటి, రామకృష్ణ ఘోష్, రవీంద్ర జడేజా వీరి సహకారం ఈ రోజు ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? వీరి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు సుధీర్ గారు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సంవత్సరం నేను అనుకుంటాను చెన్నై చేసినటువంటి మార్పులు ఏ టీం కూడా చేయలేదు. ఆల్రెడీ దే హావ్ యూజ్డ్ మేబీ 18-19 ప్లేయర్స్ యూజ్ చేశారు. మీరు చూడండి ఏ టీం అయినా కానీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకున్నా కానీ, నిన్న ఓడిపోయిన ఢిల్లీ తీసుకున్నా కానీ, దే ఆర్ స్టికింగ్ టు సమ్ కాంబినేషన్స్. ఆ కాంబినేషన్స్ ఫెయిల్ అయినా కానీ వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నారు కంటిన్యూస్ గా. సో అప్పుడే సక్సెస్ వస్తుంది. మీరు చూడండి లక్నో ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఓడిపోయినా కానీ వాళ్ళు ఎందుకు సక్సెస్ సాధిస్తున్నారు? దే ఆర్ నాట్ డ్రాపింగ్ ఎనీవన్. ఇప్పుడు చెన్నైలో కాన్వే కొత్తగా వచ్చాడు, కాన్వే మొన్నటి వరకు ఆడలేదు. త్రిపాఠి హూడాను ఫస్ట్ తీసుకున్నారు. త్రిపాఠి హూడా అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఫేజ్ లోనైతే టు బి వెరీ ఫ్రాంక్ దే కట్ ఏ సారీ ఫిగర్. ఐ మీన్ దే డిసప్పాయింటెడ్ ఎవ్రీవన్, అందులో డౌటే లేదు. అండ్ ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ త్రిపాఠిని ఆడించక తప్పదు. ఎందుకంటే రితురాజ్ గాయక్వాడ్ ఎప్పుడైతే దూరం అయిపోయినాడో యూ కాంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్.
దూడాన్ని తీసుకోరు. సో త్రిపాఠి కెన్ బి ఏ బెటర్ ఆప్షన్. సో అట్లా వాళ్ళకు ఏ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఒక ఓపెనర్స్ ఉన్నట్లయితే ఇప్పుడు హైదరాబాద్ చూడండి, ఫెయిల్ అయినప్పటికీ కూడా ట్రావిస్ హెడ్ తోటి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, అభిషేక్ శర్మ తోటి. సో అట్లా చెన్నైలో జరగలేదు. చెన్నై ఐ థింక్ దే హావ్ మేడ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఆ ఆప్షన్స్ వాళ్ళకి ఎక్కువగా వర్కౌట్ కాలేదు మిడిల్ ఆర్డర్ లో కానీ. విజయ్ శంకర్ కూడా రీసెంట్ గా ఆడడం చూసాం. హూడా ఉన్నంత వరకు విజయ్ శంకర్ లేడు. అండ్ అఫ్ కోర్స్ మొన్న ఒక 50 సాధించాడంటే దట్ వాజ్ ఒక స్ట్రీకీ 50 అని చెప్పాలి, బికాస్ ఈ గాట్ కపుల్ ఆఫ్ లైఫ్స్. యాక్చువల్లీ ఫస్ట్ ఓవర్ లోనే స్టార్క్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక ఎల్బిడబ్ల్యూ డెసిషన్ అతని ఫేవర్ లో కూడా వెళ్ళింది. ఇట్స్ ఓకే, దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ క్రికెట్. బట్ ఓవరాల్ గా వాళ్ళకి నేనేమనుకుంటానంటే కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. అండ్ పతిరాయన పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అండ్ లాస్ట్ సీజన్ వరకు మీరు చూడండి హౌ ఎక్సలెంట్ ఈ వాజ్ విత్ ద బాల్. ప్రతి మ్యాచ్ లో వికెట్లు తీసేది, ఈవెన్ డెత్ ఓవర్స్ లో కంట్రోల్ చేసేది. బట్ ఈ సంవత్సరం ఇంకా స్టిల్ అతని యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ చూడలేదు చెన్నై. అండ్ అట్లాగే నూర్ ఈజ్ ద టాప్ వికెట్ టేకర్, పర్పుల్ క్యాప్ ధరించున్నాడు కానీ 11 వికెట్స్ తోటి. బట్ రియల్ గా మ్యాచ్ విన్నర్ గా మారాడా అంటే నో. అశ్విన్ మొన్న పంజాబ్ లో జరిగిన మ్యాచ్ లో ద వే హీ వాజ్ యాక్చువల్లీ హిట్ అరౌండ్ బై ది యంగ్స్టర్ ఆర్య, అందరు సర్ప్రైజ్ అయిపోయినారు. అశ్విన్ లాంటి బౌలర్ ను ఎంత అద్భుతంగా ఆడాడు. సో అశ్విన్ కూడా ఇంకా లైన్ అండ్ లెంత్ లో బాల్స్ వేయడం లేదు, మెయింటైన్ చేయడం లేదు సరిగా. జడేజా ఈ స్ట్రగ్లింగ్. యాక్చువల్లీ 3 స్పిన్నర్స్ ఉన్నప్పుడు 3 స్పిన్నర్స్ మీరు చూడండి ఓవరాల్ ఆల్ మ్యాచెస్ లో కూడా వాళ్ళకు టోటల్ కోటా ఇచ్చారా అంటే లేదు. నూర్ అహ్మద్ కూడా ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ ద మ్యాచెస్ లో 2 overs వేసి అతను ఆపేశారు, 11 వికెట్స్ తీసినప్పటికీ కూడా. సో కాంబినేషన్స్ ఎక్కడ కూడా వాళ్ళకి ఇంకా ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు. ఓన్లీ ఖలీల్ అహ్మద్ యాక్చువల్లీ హాస్ డన్ వెల్ విత్ ఆల్ ఇండియన్ బౌలర్స్ లో. బట్ పతిరానా సమ్ మ్యాజిక్ చేయాలి. వాళ్ళకి ఆప్షన్స్ లేవంటే ఉన్నాయి. శామ్ కరన్ ఉన్నాడు, ఓవర్టన్ ఉన్నాడు. మేబీ ఈ రోజు నుంచి నేను అనుకుంటాను కొన్ని చేంజెస్ కూడా చూడొచ్చు మన చెన్నై టీంలో. అయితే సుధీర్ గారు, చెన్నైలోని చిదంబరం స్టేడియం పిచ్లు ఈరోజు ఎంత స్కోర్ నమోదయ్యే అవకాశం ఉందంటారు? వెల్, అంత పెద్ద బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అయితే గ్రౌండ్ అయితే కాదు ఇది చక్రి. అంటే ఒక బ్యూటిఫుల్ బ్యాట్స్మెన్స్ ప్యారడైజ్ అంటాం కదా, అటువంటి వికెట్ అయితే కాదు. చెన్నైలో మీకు బిట్ ఆఫ్ బౌన్స్ ఉంటది, స్లోనెస్ ఉంటది. అండ్ బౌలర్స్ ఆల్సో ఎంజాయ్, కొన్ని ఫేజెస్ లో వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ బాల్ అప్పుడప్పుడు మూవ్ అవుతుంది, తర్వాత స్కిడ్ అవుతుంది. సో దేర్ విల్ బి సమ్ బ్యాటిల్ బిట్వీన్ బ్యాట్ అండ్ ద బాల్. అది చాలా అద్భుతంగా ఉంటుంది చెన్నైలో. మిగతా గ్రౌండ్స్ తో కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఒక చిన్న బ్యాటిల్ అయితే చూడొచ్చు మనం. బ్యాట్ కు బాల్ కు మధ్యలో టోటల్ గా బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు, టోటల్ గా బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు. ఎవరైతే కొంచెం పేషెన్స్ కనబరుస్తారో, దట్ వి సా ఫస్ట్ మ్యాచ్ లో ముంబై అగైనెస్ట్ 150 చేంజ్ చేసినప్పుడు రచిన్ రవీంద్రలో ఒక డిఫరెంట్ రోల్ చూసాం మనం. ఒక షీట్ యాంకర్ రోల్ ప్లే చేసి చివరి వరకు నాట్అవుట్ గా నిలిచాడు, గెలిపించాడు. అండ్ అట్లాగే విరాట్ కోహ్లీ కూడా చాలా మంది అంటే ఎక్కువ బాల్స్ ఆడే తక్కువ అన్నాడు. బట్ ఆ తక్కువ స్కోర్ చేయడం అనేది కూడా చాలా ఒక మంచి స్కోర్ చేయడానికి ఉపయోగపడింది వాళ్ళకు. బికాస్ అటువంటి కండిషన్స్ ఉంటాయి. మీకు పిచ్ ని అర్థం చేసుకొని ఎవరైతే ఆడుతూ ఉంటారో, మంచి టెక్నిక్ కనబరిచి సింగిల్స్ తోటి, కొంచెం టూస్ తోటి, మధ్యలో లూజ్ బాల్ వచ్చినప్పుడు పనిష్ చేసి బౌండరీ సాధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బ్యాటర్స్ ఎక్కువగా సక్సెస్ సాధిస్తారు. ఇట్స్ నాట్ టోటలీ ఏ బ్యాట్స్మెన్స్ ప్యారడైజ్. ఓకే, ఈరోజు కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే సారథ్యంలో ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది? అతని పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వెల్, అజింక్య వి ఆల్ నో దట్ చక్రి ఈ ప్లేడ్ ఫర్ చెన్నై. లాస్ట్ ఇయర్ వరకు కూడా చెన్నైకి ఆడాడు. అండ్ చెన్నైకి ఆడుతున్నప్పుడు కూడా కొన్ని బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ చూసాం అతను నుండి చెన్నైలో, ముంబైలో. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, వెరీ గుడ్ కెప్టెన్, మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. అండ్ అజింక్య రహానేలో మీకు శ్రేయస్ అయ్యర్ లో కానీ ముంబై ప్లేయర్స్ లో మీకు ఒక క్వాలిటీ ఏం కనబడుతుంది? ఒక టోటల్ ప్రొఫెషనలిజం అనేది కనబడుతుంది. ద వే దే లీడ్, ద వే దే అప్రోచ్, యాక్చువల్లీ ఒక అద్భుతమైనటువంటి ఒక క్వాలిటీ కనబడుతుంది. సో అజింక్య కూడా కూల్ గా ఉంటాడు, కామ్ గా ఉంటాడు, ఎక్కువగా మీకు కంటెన్షన్స్ టైప్ కాదు అతను. సో ఐ థింక్ ఈస్ లీడింగ్ వెల్, బ్యాటింగ్ వెల్ ఆల్సో. అండ్ హోప్ దట్ అతని పర్ఫార్మెన్స్ కూడా ఈరోజు అద్భుతంగా ఉండాలి. ముఖ్యంగా అతనితో పాటు టాప్ ఆర్డర్ లో గుర్బాజ్ ఆడించా, నారాయణ్ ఆడించా. ఎందుకంటే నారాయణ్ కనీసం ఒక 10-15 overs ఆడినట్లయితే స్కోర్ డిఫరెంట్ గా వాళ్ళు స్కోర్ చేయొచ్చు, చేజింగ్ అప్పుడు కానివ్వండి, సెట్టింగ్ అప్పుడు కానివ్వండి. బట్ దట్స్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో వెంకటేష్ అయ్యర్ మంచి ఫామ్ లోకి రావడం అనేది ఒక ప్లస్ పాయింట్. అండ్ రింకు సింగ్ కూడా మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. అండ్ వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది. రఘువంశీ, రమణదీప్, తర్వాత అట్లాగే మీకు రసల్. సో దే హావ్ గట్ డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది. బట్ దే హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దట్ లైనప్ చక్రి. రసల్ వెంకటేష్ అయ్యర్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు రింకు సింగ్ నుంచి? రసల్ అంటే ఇప్పుడు రియల్ గా చెప్పాలంటే నాకు అనిపిస్తుంది ఈ సంవత్సరం కొంచెం అతని కెరియర్ కూడా మేబీ ఇదే చివరి సంవత్సరం అవుతుందా ఐపీఎల్ అట్లా అనిపిస్తుంది. ద వే ఈస్ ప్లేయింగ్ యాక్చువల్లీ అంత పెద్ద ఎఫెక్టివ్ గా కనబడలేదు టోర్నమెంట్ మొత్తంలో కూడా. ఒక బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చూడలేదు. ఎందుకంటే రసల్ లాస్ట్ సీజన్ వరకు బ్యాట్ తోటో, బాల్ తోటో, ఫీల్డ్ లో కూడా కనీసం కొన్ని మ్యాజిక్ చేసేది, కొన్ని విన్యాసాలు చూసే వాళ్ళం, మంచి జంప్ చేసి క్యాచ్ చేసేది, అటువంటి రసల్ కనబడలేదు. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమనుకుంటానంటే టూ లో ఆర్డర్ లో రావడానికి కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే రసల్ లాంటి ఒక హిటర్ ను వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకుంటున్నారా? ఎందుకంటే నెట్ మీరు ఇంతకుముందు అన్నట్టుగా
లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఎప్పుడైతే 200+ చేజ్ చేశారో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో రసల్ ను కొంచెం టాప్ ఆర్డర్లో దించినట్లయితే వేరే రకంగా ఉండేది. ఏ బ్యాటర్ అయినా కానీ, ఎంత పెద్ద బిగ్ హిటర్ అయినా కానీ, లాస్ట్ 3 overs అప్పుడు 50 runs సాధించాలి, 60 runs సాధించాలంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ చక్రి. ఎందుకంటే ఓన్లీ జస్ట్ మిరకల్స్ జరుగుతుంటాయి అటువంటి సిచ్యువేషన్స్ లో. ఎప్పుడో పొలాడ్ ఒకసారి 24 బాల్లలో 80 వచ్చాడని ఎవ్రీ టైమ్ ఇట్ కాంట్ హ్యాపెన్ యాక్చువల్లీ. సో అందుకనే అతని రోల్ కూడా గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హోప్ దట్ దే విల్ స్టిక్ టు సమ్ కాంబినేషన్స్. అయితే సుధీర్ గారు, మీరు చెప్పినట్టుగా చెన్నైలోని చిదంబరం స్టేడియం పిచ్చి బౌలర్స్ ఎంజాయ్ చేసే పిచ్. అయితే ఈ రోజు కేకేఆర్ బౌలింగ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఐ థింక్ టోటల్ టర్నర్ అయితే కూడా ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది బెడ్స్ కొట్టడం అంటాం కదా, బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి చెన్నైకి. అటువంటి వికెట్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేసుకోరు టోటల్ టర్నర్, బికాస్ నారాయణ్ కెన్ బి డేంజరస్ ఆన్ సచ్ వికెట్స్. అండ్ దట్ టు వరుణ్ చక్రవర్తి ఈజ్ యాక్చువల్లీ ఎ టమిలియన్. అతనికి కండిషన్స్ ఎక్కువగా తెలుసు, లాట్ ఆఫ్ క్రికెట్ ఈ ప్లేడ్ దర్ యాక్చువల్లీ. సో అట్లాగే అశ్విన్, జడేజా వీళ్ళందరూ కూడా డేంజరస్. బట్ ఇప్పటి వరకు అయితే ఆడినటువంటి 3 matches లో అంత పెద్ద స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడలేదు చెన్నైలో. బౌలర్స్ హావ్ యాక్చువల్లీ, స్పిన్నర్స్ హావ్ స్ట్రగుల్ టు గెట్ వికెట్స్. 100 ఒక్కడే కొంచెం సక్సెస్ సాధించాడు అతని వెరైటీ తోటి, అతని మ్యాజిక్ స్పెల్స్ తోటి. కానీ బట్ అశ్విన్ అండ్ జడేజా కూడా నేను అనుకుంటాను ఎక్స్పెక్టేషన్స్ అయితే వాళ్ళ పైన పెట్టుకున్నారో అలా ఇప్పటి వరకు పర్ఫామ్ చేయలేదు చక్రి. ఓకే సుధీర్ గారు, చివరిగా చెప్పండి, సిఎస్కే వర్సెస్ కేకేఆర్ విజయ అవకాశాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి అంటారు ఈ రోజు? I think I go with CSK today because Dhoni is back and he's going to be back with a bang అని నేను అనుకుంటాను. And let's wish him all good luck also. రైట్, ఇక సిఎస్కే బౌలింగ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బౌలింగ్ ఈస్ గుడ్ అండి. దే హావ్ గాట్ ఎ గుడ్ బౌలింగ్ లైన్అప్. ఖలీల్ అహ్మద్ ఇండియన్ బౌలర్స్ లో చాలా చక్కటి బౌలింగ్ కనబరుస్తున్నారు. అండ్ వాళ్ళకు మేబీ ముఖేష్ చౌదరి ప్లేస్ లో ఈ రోజు కంబోజన్ తీసుకుంటారా, ఎందుకంటే ఇట్ వాస్ నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్. అండ్ పతిరానా ప్లేస్ లో ఏదైనా చేంజ్ చేసి ఒక ఆల్రౌండర్ కావాలంటే బ్యాటింగ్ స్ట్రెంథెన్ చేసుకోవడానికి శామ్ కరన్, ఓవర్టన్ తీసుకుంటారా. పతిరానా కూడా అంత ఎఫెక్టివ్ గా కనబడలేదు. బట్ పతిరానా పైన చాలా హోప్స్ ఉంటాయి మహేందర్ సింగ్ ధోనికి. ఒక మెయిన్ వెపన్ అతనికి రియల్ గా చెప్పాలంటే, ఒక రైట్ హ్యాండ్ లాగా ఎప్పుడు కూడా ఈ డెలివర్స్ గూడ్స్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. సో అతని పైన చాలా హోప్స్ ఉంటాయి కనుక ఈ మైట్ కంటిన్యూ. బట్ అదర్వైజ్ వాళ్ళకు లేకున్నా కానీ మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇంకేం కావాలి? రవిచంద్రన్, అశ్విన్, జడేజా లాంటి టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బౌలర్స్ ఉన్నారంటే వాట్ యు నీడ్ చక్రి, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు. మీరు చెప్పినట్టుగా మరి సిఎస్కే ఈ రోజు విజయం సాధిస్తుందో లేదో చూద్దాం. మీరు చెప్పిన ప్రతి మ్యాచ్లో కూడా ప్రతి టీం కూడా మీరు చెప్పిన విషయాలు అయితే నిజమయ్యాయి. చూద్దాం. థ్యాంక్ యూ సుధీర్ గారు. ఇది ఇవాళ ఐపీఎల్ పైన స్పెషల్ డిబేట్ చూస్తున్నాండి.